హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ వస్తుంది. బెల్ సింబల్ మీద క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దానివల్ల నా వీడియోస్ అనే నోటిఫికేషన్ ద్వారా త్వరగా మీకు వచ్చేస్తాయి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఆ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఇది సండే తీసిన వీడియో అండి. పసుపు తీసేసాను. మార్చి ఎండింగే తెద్దాం అనుకున్నాను. కాకపోతే దాంట్లో పుచ్చపాదు వచ్చింది కదండి, చూపించాను కదా మినీ హార్వెస్ట్లో పుచ్చపాదు వచ్చిందని. అది ఏమైందంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అందులోనూ ఆ పక్కన మీ కార్నర్లో మామిడి మొక్క కనిపిస్తుంది కదా, మామిడి మొక్క వచ్చింది. అది తీసుకొచ్చి మిడిల్లో పెట్టి పుచ్చపాదుకి ప్లేస్ వదిలాను. నేను లేటుగా పెట్టాను కదండి, పర్లేదు, నాకు అంత ఎక్కువ రాలేదు కానీ వచ్చింది బాగానే. అంటే ఈసారి ఒక్క టబ్బులోనే పెట్టానండి. ఒక్క టబ్బు చిన్న ప్లాస్టిక్ కుండీలో, అది లాస్ట్ ప్లాస్టిక్ కుండీ పగిలిపోతే దాన్ని తీస్తేనే అది కొంచెం వచ్చింది. ఇప్పుడు ఇది పర్లేదు, కొట్టుకుంటే మనకి పసుపు రెడీ చేసుకుంటే దేవుడి గుళ్ళకి వాడుకోవడానికైనా వచ్చిద్ది బాగానే. తీసానండి. వానపాములు అయితే ఎన్ని ఉన్నాయో అసలు దాంట్లో. వచ్చిన కాడికి వచ్చింది. ఒక్క టబ్బే కదండి పెట్టింది, ఇంకా అంతకన్నా ఆశించకూడదు. ఈసారి ఎక్కువ పెడతాను. లాస్ట్ టైం వచ్చినంత అయితే ఈసారి రాలేదు నాకు. అయ్యిగోండి వానపాములు, చిన్న చిన్ని వానపాములు బోర్డులు ఉన్నాయి దాంట్లో. అదిగోండి ఆ మామిడి మొక్క చూసారా, ఆ మామిడి మొక్క చుట్టూ పుచ్చపాదు అల్లుకుపోతుంది. ఇంకా అందుకనే దాన్ని కొంచెం పుచ్చపాదు డిస్టర్బ్ అవ్వకుండా సైడ్ సైడ్ తీసుకుంటూ వచ్చాను. మామూలుగా అయితే టబ్బు బోర్లు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఈ పుచ్చపాదు రావడం వల్ల బోర్లు ఇంచలేకపోయాను. అదిగోండి అంత వచ్చింది పసుపు. కొట్టాలండి, ఉడకపెట్టి చెయ్యాలి, లేకపోతే దేవుడికైతే మామూలు పచ్చి పసుపు అయినా కొట్టుకోవచ్చు. అదిగోండి అంత వచ్చింది. పర్లేదండి, కొన్ని ముదిరినవి, కొన్ని లేతగా ఉన్నాయి. కొన్ని సీడ్స్కి నేను నెక్స్ట్ ఇయర్కి దాచుకొని కొన్ని ఇంట్లోకి పసుపు చేసేసుకుంటానండి. ఇంకా మన ఆల్ టైం కనకాంబరం మొక్క చూసారా ఎన్ని పూలు ఉన్నాయో చెట్టు నిండా. ఇంకా నాకు చెమేలి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. చెమేలి చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయి. అదిగోండి పువ్వులు, చాలా బాగుంటుందండి స్మెల్. ఎంతమందికి తెలిసి ఈ పువ్వులు చమేలి అంటారు, సెంటు సన్నజాజి అంటారు. మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. మొక్క కూడా చాలా పెద్దగా అయిపోయింది. అదిగోండి మొగ్గలు. అదిగోండి మామిడి మొక్క మధ్యలో పెట్టేశాను. అదిగోండి పుచ్చపాదు చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. పుచ్చపాదు కోసం పసుపు తీసేసానండి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూడండి. ఇంకా అంత పెద్ద అయ్యాక మనం రీపాటింగ్ కూడా ఇందులో రీపాటింగ్ చేయలేం కదా, అందుకనే పసుపు తీసేయాల్సి వచ్చింది. మామిడి మొక్క మధ్యలో పెట్టేసా. ఇదిగోండి ఇవేమో పసుపు కొమ్ములు, అందులో ముదిరి లేతవి ఉన్నాయి గమనించారా. పసుపు కొమ్ములు ఇవేమో మన మదర్ బల్బ్ ఉంటుంది కదా అది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.